వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఈ విధంగానే సపోర్ట్ చేయండి. మీకోసం నేను కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ ఎడ్యుకేషనల్ వీడియో, మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యే వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. కంపల్సరీగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, అవసరమైతే నా ఛానల్లో జాయిన్ అవ్వచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. ఇప్పుడు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. షార్ట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మళ్ళీ అర్థం కాదు. ఓకేనా? సో నా కామెంట్ రూపంలో అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియోలు చేస్తున్నాను, వాళ్ళ కోసం ఉపయోగపడతాయని. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి మన పడితే చెప్పండి అని కామెంట్ చేశారు. సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు నేను. సో మేబీ మీకు ఉపయోగపడుతుందని. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే, ఇంటి నుంచే పనిచేయాలనుకుంటే మీకు సంబంధించి కొన్ని జాబ్స్ అయితే పడినాయి. అలాంటి వారి కోసం మనకు అబిలిటీ ఎక్స్ అనే ఒక కంపెనీ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పిస్తుంది అన్నమాట. మనకు ఏంటి కంపెనీ పేరు వచ్చేసి అబిలిటీ ఎక్స్ అనే కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పిస్తుంది. తమ సంస్థలో సోషల్ మీడియా ఇంటర్న్గా ఉంటుంది కదా, పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మరి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి సోషల్ మీడియా ఇంటర్న్గా వర్క్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనం జాబ్ రోల్ వచ్చేసి మనకు తెలుసు కదా, సోషల్ మీడియా ఇంటర్న్, ఇది జాబ్ రోల్. దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే BA, BBA, బీకామ్, MBA 2024-2025లో 50% తోటి ఉత్తీర్ణత, అంటే 50% తోటి పాస్ అయిన వాళ్ళు మాత్రమే. BA, BBA, బీకామ్, MBA 2024 and 2025లో పాస్ అవుట్ అయిన వాళ్ళు, 50% తోటి పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఓకేనా? వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. కావాల్సినటువంటి నైపుణ్యాలు ఏంటి అంటే స్కిల్స్ ఏమి ఉండాలంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మీకు మాట్లాడడం, రాయడం, అది సృజనాత్మకంగా ఆలోచించే నైపుణ్యం ఉండాలంటే థింకింగ్ పవర్ ఎక్కువ ఉండాలి, మంచిగా టాకింగ్, స్లాక్, డిస్కార్డ్ వంటి టూల్స్ పైన అవగాహన ఉండాలి. స్లాక్, డిస్కార్డ్ ఉంటాయి కదా, వీటి ఒక టూల్స్ పైన ఎట్లా ఆపరేటింగ్ చేయాలి, ఏ విధంగా దానిపైన మీకు అవగాహన ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లో కూడా నైపుణ్యం ఉండాలి. సిస్టమ్ వచ్చి ఉంటుంది కదా, సిస్టంలో మనకు వర్డ్ ఉంటుంది కదా, వర్డ్ అండ్ ఎక్సెల్, పవర్ పాయింట్ మెయిన్ వీటి మీద వర్క్ చేస్తారు కాబట్టి సోషల్ మీడియా ఇంటర్న్ అంటే. ఎందుకంటే మన గ్రాఫిక్స్ కానీ, డిజైన్స్ కానీ, లేదంటే మన ఇమేజెస్ని చేయడం అంతా కూడా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లోనే చేస్తారు కదా. సో ఇది కంపల్సరీ వచ్చి ఉండాలి, వీటిలో నైపుణ్యం ఉండాలి. నెక్స్ట్ ఇంటర్న్షిప్ వివరాలు ఎన్ని రోజులు అంటే మనకు దాదాపు 3 నెలలు ఉంటుంది. ఇది ఇంటర్న్షిప్ వివరాలు వచ్చేసి మనకు పని విధానం, మనం వర్క్ ఎట్లా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ ప్రక్రియ మనకి ఇది ఏంటంటే జస్ట్ ఇంటర్వ్యూ బేస్ కూడా తీసుకుంటున్నారు. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏముంటుంది అంటే ఫస్ట్ రౌండ్లో మనకు ఆన్లైన్ అసెస్మెంట్ ఇస్తారు ఫస్ట్ రౌండ్లో. సెకండ్ రౌండ్ వచ్చి టెక్నికల్ రౌండ్ ఉంటుంది, వర్చువల్. టెక్నికల్ అంటే మీకు వాళ్ళకి మీ కమ్యూనికేషన్లో మాట్లాడుకుంటారు. టెక్నికల్ రౌండ్ ఉంటుంది వర్చువల్గా. రౌండ్ 3 HR రౌండ్ ఉంటుంది వర్చువల్, అది కూడా లాస్ట్ HR రౌండ్ వర్చువల్. ఇది కూడా ఏంటంటే జనరల్గా మీకు HR ఏం చేస్తారంటే మీరు థర్డ్ రౌండ్కి సెలెక్ట్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది, దాని మీద మీకు HRకు మీకు కమ్యూనికేషన్ మధ్యలో ఒక రౌండ్, అది ఇంటర్వ్యూ జరుగుతుంది. మొత్తం 3 రౌండ్లలో మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మంచి ఛాన్స్. సోషల్ మీడియా ఇంటర్న్ 3 months ఉంటుంది వ్యాలిడిటీ. మంచి ఇలాంటి ఇంటర్న్షిప్ చేసిరనుకో మీకు సర్టిఫికేట్స్ కూడా వస్తాయి, దీనివల్ల కూడా కొత్త కొత్త జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో 100% ఎవరు అదుకోకండి, చెయ్యండి, బాగుంటుంది. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు BA, BBA, MBA 2024-25 పాస్ అవుట్ 50% తోటి, మంచి ఇంగ్లీష్ ఒకటి, MS ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ ప్యాడ్ వస్తే సరిపోతుంది. సో 100% మ్యాక్సిమం ఈ కాలంలో అందరికి సిస్టమ్ వచ్చి ఉంటుంది, ఎవరికి రాదని ఏం లేదు. అప్లికేషన్ ఎలా చేయాలంటే మనకు దీనికి అప్లికేషన్ లింక్ ఇచ్చారు. ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. డిస్క్రిప్షన్ నుంచి మీరు డైరెక్ట్ అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్కి చివరి తేదీ వచ్చి మొత్తం January 14 అనమాట. చివరి తేదీ January 14, 2025. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, January 14, 2025 ఇది లాస్ట్ డేట్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఇది 3 months వ్యాలిడిటీ ఇంటర్న్షిప్ అనమాట. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో ఎవరు మిస్ కాకండి, ఇది మంచిగా 3 roundsలో ఎలిజిబుల్ అయిపోతారు మీరు. ఎవరైనా మంచిగా ఈ ఇంటర్వ్యూ పాస్ అయితే మాత్రం ఈజీగా 3 months మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. ఇది సింపుల్గా ఉంది, ఎలాంటి స్కిల్స్ ఎక్కువ ఏం అడుగుతలేరు. జస్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, స్లాక్, డిస్కార్డ్, వీటిలోనే కమ్యూనికేషన్స్ అందరికి వచ్చే ఉంటాయి. సో మిస్ కాకండి, 100% అప్లై చేయండి. కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.